ఈరోజు మన డీప్ డైవ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాన్ని పూర్తిగా మార్చేస్తున్న ఒక కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కర్జర్ ఏఐ. అవునండి. అసలు కర్జర్ ఏఐ గురించి మన సోర్సెస్ చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాయి. అంటే మామూలుగా కోడింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక చీకటి గదిలో డెవలపర్ ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ఎర్రర్స్ వెతుకుతూ ఉంటారు కదా. కరెక్ట్. ఎవ్వరి సాయం లేకుండా రాసే ఒక కఠినమైన పరీక్ష లాంటిది ఆ ప్రయాణం. నిజమే. కానీ ఈ కర్జర్ ఏఐ అనేది అలా కాకుండా మనం కోడ్ రాస్తున్నప్పుడు పక్కనే కూర్చుని మనకు గైడ్ చేసే ఒక స్మార్ట్ పేర్ ప్రోగ్రామర్ లాంటిది అని మన సోర్సెస్ అంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. చూడండి, ఇది ఏదో ఒక సాధారణ కోడ్ ఎడిటర్కి పైపైన ఏఐని అతికించిన టూల్ లాంటిది కాదండి. ఓహో, అంటే అంతకంటే అడ్వాన్స్డ్ అంటారా? అవును. ఇది లోకల్ కోడ్ బేస్ మొత్తాన్ని ఇండెక్స్ చేస్తుంది. అంటే కాంటెక్స్ట్ విండోస్ ఇంకా ఎంబెడ్డింగ్స్ ఉపయోగించి అసలు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నమాట. వావ్! అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని అదే చదివేస్తుందంటారా? అవును. మనం ఒక సగం కోడ్ రాయగానే మిగతా లాజిక్ని అది అంచనా వేసి పూర్తి చేసేస్తుంది. ముఖ్యంగా బగ్స్ రాకముందే పసిగట్టడం దీని స్పెషాలిటీ. ఒక్క నిమిషం ఆగండి, నాకిక్కడ ఒక సందేహం వస్తోంది. డెవలపర్స్ ఇప్పటికే పక్క ట్యాబ్లో చాట్ జీపీటీ ఓపెన్ చేసుకుని కోడ్ రాయించుకుంటున్నారు కదా. అవును, వాడుతున్నారు. మరి అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఈ కర్జర్ ఏఐ ఎందుకు వాడాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఒక చిన్న పోలిక చూద్దాం. చాట్ జీపీటీ అనేది ఎలా ఉంటుందంటే క్లాస్రూమ్ బయట ఉండే ప్రొఫెసర్ లాంటిది. ఓకే. అంటే మన ఏదైనా ఒక కాన్సెప్ట్ అడిగితే వివరిస్తుంది, నోట్స్ ఇస్తుంది. కానీ ఈ కర్జర్ ఏఐ అలా కాదు. ఇది ఏకంగా మన కోడింగ్ నోట్బుక్ లోపలే ఉండే ఒక అసిస్టెంట్ లాంటిది. అంటే మన ఫైల్స్ అన్నీ దానికి ముందే తెలుస్తాయా? కరెక్ట్. దానికి మన ప్రాజెక్ట్లోని వందలాది ఫైల్స్ గురించి తెలుసు. ఒకేసారి అనేక ఫైల్స్లో మార్పులు చేయగలదు. టెర్మినల్ కమాండ్స్ని నేరుగా రన్ చేయగలదు. అబ్బా, అంటే ప్రతిసారి కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేసి ప్రాంప్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అస్సలు లేదు. అదే కర్జర్ ఏఐలో ఉన్న గొప్పతనం. కానీ ఇక్కనే నాకో డౌట్ వస్తుంది. ఆ అసిస్టెంట్ మన ఫైల్స్ అన్నీ చదివేసి అదే కోడ్ రాసేస్తుంటే ఇక మనం బేసిక్స్ నేర్చుకోవడం ఎందుకు? అంటే మీ ఉద్దేశం? అదే, కొత్తగా కోడింగ్ నేర్చుకునేవాళ్లు కేవలం ఇలా ప్రాంప్ట్స్ ఇచ్చేసి కోడ్ జనరేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని నా ఉద్దేశం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐ అనేది అత్యంత వేగంగా టైప్ చేయగలిగే ఒక తెలివైన కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించే జూనియర్ డెవలపర్ లాంటిది. ఓహో, నిర్లక్ష్యంగా అంటారా? అవును. అది కొన్నిసార్లు పాత లైబ్రరీలను వాడుతుంది, లేదా ఆ సెక్యూరిటీ లోపాలున్న ఇన్సెక్యూర్ కోడ్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఆ హాల్యూసినేట్ అయిన కోడ్లో సూక్ష్మమైన లాజిక్ బగ్స్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఆ లాజిక్ బగ్స్ని పట్టుకోవాలంటే మనకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాజిక్ తెలుసుండాల్సిందే కదా. అర్థమైంది. బహుశా అందుకే మన సోర్సెస్ నరేష్ ఐటీ లాంటి సంస్థలిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని అంత ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నాయి. నిజమే. నరేష్ ఐటీ వాళ్ళు కేవలం ఈ ఏఐ టూల్స్ని ఎలా వాడాలో నేర్పించకుండా మొదట జావా, పైథాన్ లాంటి ఫండమెంటల్స్ నేర్పిస్తారు. అవును, ఆ పునాది ఉంటేనే కదా రేపొద్దున్న కర్జర్ ఏఐ ఏదైనా తప్పు కోడిచ్చినా ఆ తప్పును గుర్తించి మనం రివ్యూ చేయగలం. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అదే జరుగుతోంది. ఇండస్ట్రీ ఇప్పుడు ఏఐ వర్సెస్ డెవలపర్ అనే విధానం నుండి ఏఐతో కలిసి పనిచేసే డెవలపర్ అనే దశకు మారుతోంది. సూపర్. అందుకే నరేష్ ఐటీ లాంటి చోట ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ సినారియోస్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బేసిక్స్ నేర్చుకున్న వాళ్లే ఏఐని సమర్థవంతంగా వాడుకుని తమ ఉత్పాదకతను పెంచుకోగలరు. టెక్నాలజీ ఎంత వేగంగా మారినా ఒక డెవలపర్ ఆలోచనా విధానం అనేది ఎప్పటికీ ఒక బలమైన ఆయుధమంటారు. అవునండి. ఏ టూల్ వచ్చినా అది మన సామర్థ్యాన్ని పెంచాలి, కానీ మన నాలెడ్జ్ని భర్తీ చేయకూడదు కదా. పర్ఫెక్ట్. సో ఈ డీప్ డైవ్ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటది? భవిష్యత్తులో ఈ ఏఐ స్వంతంగా ఆలోచించి కోడ్ రాసి తన తప్పులను తానే సరిదిద్దుకోగలిగితే అప్పుడు డెవలపర్ల పని కేవలం కోడ్ రాయడం నుంచి మారిపోతోందేమో. అంటే ఆ కోడ్ని సమీక్షించి పెద్ద నిర్ణయాలు తీసుకునే సాఫ్ట్వేర్ డైరెక్టర్స్గా మారిపోతారంటారా? అవును. భవిష్యత్తులో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించేది వారేనేమో. ఆలోచించండి.